ఇండియన్ ఇండస్ట్రీ లెక్కల్ని మార్చేసిన సినిమా, కమర్షియల్ సినిమాకి సరికొత్త అర్థం చెప్పిన సినిమా, దేశంలో అత్యధిక మంది ప్రేక్షకులు వీక్షించిన సినిమా, రికార్డ్స్ అంటే ఎలా ఉంటాయో ఇండియన్ సినిమాకి పరిచయం చేసిన సినిమా. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక గ్రంథమే రాసేయచ్చు. ది మాస్టర్ పీస్ ఆఫ్ ఇండియన్ సినిమా షోలే 50 ఇయర్స్ సందర్భంగా స్పెషల్ స్టోరీ. షోలే ఇండియన్ సినిమా ఆడియన్స్ కి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. కేవలం బాలీవుడ్కి మాత్రమే కాదు, అన్ని వుడ్లకు కనెక్ట్ అయిన సినిమా ఇది. 1975 ఆగస్టు 15న విడుదలైంది ఈ చిత్రం. 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని జపాన్ సినిమా 7 సమురాయ్స్ స్ఫూర్తితో తెరకెక్కించారు దర్శకుడు రమేష్ సిప్పి. ఇంకా చెప్పాలంటే రామాయణంలోని బాలకాండ ఛాయలు కూడా ఇందులో కనిపిస్తాయి. షోలే సినిమాలోని ప్రతి పాత్ర పేరు ఇప్పటికీ ప్రేక్షకులకు పరిచయమే. ధర్మేంద్ర, సంజీవ్ కుమార్, అమితాబ్ బచ్చన్, అంజాద్ ఖాన్, హేమామాలిని, జయాబాదురి ఇలా ఎంతో మంది స్టార్ కాస్ట్ ఇందులో నటించారు. ఈ సినిమా తరువాతే ధర్మేంద్ర, హేమామాలిని పెళ్లి చేసుకుంటే షోలే విడుదలకు 2 ఏళ్ల ముందే ఒక్కటయ్యారు అమితాబ్, జయాబాదురి. షోలేకి చాలా ప్రత్యేకతలున్నాయి. మన దేశంలో నిర్మితమైన తొలి 70mm స్టీరియోఫోనిక్ సౌండ్ ఫిలిం ఇదే. 3 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా మొత్తంగా 35 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ టాప్ 10 చిత్రాల జాబితాలో షోలేకి మొదటి స్థానం దక్కింది. ఈ సినిమా ముంబైలోని మినర్వా టాకీస్లో దాదాపు 5 ఏళ్లకు పైగా ప్రదర్శితమైంది. 100 పైగా థియేటర్స్లో రజతోత్సవాన్ని జరుపుకున్న తొలి చిత్రం షోలే. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి ఆ రోజుల్లోనే ఫుల్ రన్లో 25 కోట్లకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఈ సినిమాలో హీరోల కంటే ఎక్కువ క్రేజ్ వచ్చింది విలన్ పాత్రకే. గబ్బర్ సింగ్ పాత్రకు అంజాద్ ఖాన్ ప్రాణం పోశారు. అదే పేరుతో పవన్ కళ్యాణ్ ఓ సినిమా కూడా చేశారు.